హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచివనం. ఈరోజు మన ఛానల్లో చాలా సాఫ్ట్గా ఉండే సూజీ పేడ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పండుగ టైంలో స్వీట్స్ అంటే మనందరికీ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఎక్కువ టైం తీసుకునే స్వీట్స్ కంటే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తేలిగ్గా అయ్యే రుచిగా ఉండే స్వీట్స్ చేస్తే ఎంత బాగుంటుంది. అలాంటిదే ఈరోజు మనం చేసుకోబోతున్నాం, సాఫ్ట్గా ఉండే సూజీ పేడ. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది ఒక గిన్నెలోనికి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుని 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇక్కడ పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. వాటిని మిక్సీ పట్టుకొని దానిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగాక మిక్సీ పట్టిన బొంబాయి రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో 3 నుండి 5 నిమిషాలు బాగా వేయించండి. అది మాడిపోకుండా కలుపుతూ వేయించండి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేయించండి. ఇది వేగాక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసి బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి. ఒక 2 నిమిషాల వరకు వేయించిన తర్వాత దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలు మరియు కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి బాగా వేయించి దానిని ఒక బౌల్లోనికి తీసేయాలి. అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 స్పూన్తో ఆ మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు దానిని లడ్డూలా చుట్టుకోవాలి. మనకు నచ్చిన షేప్లో చుట్టుకుని దాన్ని కొబ్బరి పొడిలో రోల్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవడమే. అంతేనండి, సూజీ పేడ రెడీ. చూశారుగా, ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంత రుచిగా ఉన్న సూజీ పేడ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. ఫెస్టివల్ టైంలో అందరికీ చిన్న స్వీట్ సర్ప్రైజ్ అవుతుంది. ఇలాంటి సింపుల్ మరియు టేస్టీ రెసిపీస్ ఇంకా చూడాలంటే రుచివనాన్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. తరువాతి వీడియోలో ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం.